ఎర్రన సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఒంగోలు ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణం వద్ద ఉన్న ఎర్రన విగ్రహం వద్ద ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ మైనంపాటి సాయి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎర్రనామాచ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉగాదిని పురస్కరించుకుని జిల్లాలోని కవులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పున్నూరు వెంకట శ్రీనివాసులు, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్ మాస్టర్, బ్రహ్మశ్రీ నెమ్మాని సీతారామూర్తి, నెమ్మాని హరిప్రియాదేవి, మామూర్తి, పద్య సారస్వత్ పరిషత్ నిర్వాహకులు పింగళి పూర్ణచంద్రరావు, పింగళి రామ్మోహన్ రావు, పింగళి శ్రీనివాసరావు, ఓరుగంటి ప్రసాద్, పల్లపోలు రామ్ మనోహర్ లోహియా, అష్టావధాని బీవీఎస్ రామాచార్యులు, పతకమురి ఆంజనేయులు, సూరపురాజు రాము శర్మ, గర్నపూడి వీరాంజనేయ ప్రసాద్, పమిడిగంటం రామకృష్ణ పాల్గొని కవితాగానం చేశారు. ఇజ్రా శాస్త్రి రచించిన గంగ జాతర నవలను ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ మైనంపాటి సాయి కుమార్ కవులను సత్కరించారు. క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్ని ఎర్రన్న విగ్రహం దగ్గర ఎర్రన్న సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. ఈరోజు 12 మంది కవులు చాలా చక్కగా వారి యొక్క కవిత్వాన్ని వినిపించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా నా కవిత్వాన్ని నేను వినిపిస్తాను. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ, ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నటువంటి దాని మీద కూడా మనందరం రోజు పేపర్లో రకరకాలైనటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. దానిని అంశంగా చేసుకొని ఈ ఉగాదిని మేళవించి ఒక కవిత్వాన్ని నేను చెప్పబోతున్నాను. రోడ్డు మీద నడిచి వెళుతుంటే కాలికి ఎదురురాయి తగిలింది, గాయమైతే అయ్యింది, రక్తం మాత్రం రాలేదు.
కొంతకాలానికి గాయం పెరిగి పెద్దదయింది. చీము మాత్రం పట్టలేదు. అప్పుడు తెలుసుకున్నా ఇది చీము నెత్తురు లేని జీవితమని, రాజకీయాల్లోనే పైకొస్తానని. అలానే ఓటు వేయకుండా మానుకుందామనే ఉంది. చెరువు మీద అలిగినట్లుంటుందని సిగ్గుగాను ఉంది. రాముడి లాంటి వాడిని ఎన్నుకున్నామనే ఉంది. పోటీ చేస్తున్నదంతా రావణులైతే ఓటరు మాత్రం చేసేదేముంది? జేబు దొంగను గజి దొంగను వదిలేసి జేబు దొంగకు ఓటేస్తున్నారు. జేబు దొంగను కూడా గజి దొంగగా మార్చేస్తున్నారు. ఇది ఈరోజు ఎన్నికల యొక్క నేపథ్యంలో ఉన్నటువంటి సందర్భం. మనం మంచి వాళ్ళని ఎన్నుకుందామన్నా కానీ పోటీ చేస్తున్నదంతా కూడా అలాంటి వాళ్ళైతే ఓటరు ఏమి చేయలేక వీళ్ళలో ఎవరు మంచివాడని చూసి వాళ్ళని ఎన్నుకుంటున్నారు. వాళ్ళే రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళు కూడా అవినీతి పరులుగా మారిపోతున్నారు అన్నటువంటి ఆవేదన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుచు శ్రీలందింపగా కాసులున్ అమరగా లీలన్ సదాగవగా హేళన్ వంచగ భవి జీవితములన్ ఇష్టంబుతో సాగగా కాలం బందున కోర్కెలన్నీయును సౌఖ్యం పొందగా దిరగా మేలున్ గోర్చుమ కోదివత్సరమా ఈ మేదిన్ సదా మెచ్చగా. ఒక చిన్న పద్యంతో ముగిస్తాను. కూడు గుడ్డకు నీటికిన్ కొదువలేని జీవితంబులనందించి జీవులకును శాంతి సౌభాగ్యముల గోర్చి సాటి లేని స్థానమందగజేయుమా ధరణియందు అష్టైశ్వర్యములందగా నష్టంబులు లేని రీతి నవ్యజగంబున్ కష్టాలను తొలగించుచు ఇష్టంబుల తీర్చుమమ్మ నిజముగా క్రోధి పేద సాదలనందరిన్ సాదరముగా రైతు బాంధవులందరిన్ ప్రీతితోడా అష్ట కష్టాలు లేకుండా అహరహమ్మో కాచియుండుము నిత్యమ్మో కరుణతోడా. ధన్యవాదాలు. ఈరోజు క్రోధనామ సంవత్సరం ఆనందకరంగా ఈ ఎర్రనమాచ్యుడు గారికి శ్రద్ధాంజలి ఘటించాం. అలాంటి మహాత్ములకు గ్రహించడంలో చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తులు మనకు ఈరోజు అభినందించుకోవడము. ఈరోజు ఆయన పద్యమే స్థిరము కాదు పుణ్యము కర్మములు దైవం బొంగు పుణ్యము పావస్సమ్ము కరముల మనుష్యత్వమ్మగు గల్మశమునకు కీటభావంబు భోరవ యోగజేయంబు నిస్పదంబు వడుచు మహావతిలో దిగుచు నుండుగాని యొక్క తీరంబు చేరు జీవనంబునన్. ఎర్రన్న గారి ఊరు. ఆ ఊరిలో ఎర్రన్న గారు ఉన్నప్పుడు అక్కడ శివాలయం ఉంది. ఆ శివాలయం నీలకంఠేశ్వర దేవస్థానం. ఆ దేవస్థానం ఈ మధ్య ఒక 15 రోజుల క్రితం పడగొట్టి పునఃప్రారంభం చేస్తున్నారు. ఆ శంకుస్థాపనకి మా ఎర్రన సాహిత్య తరపున మా సభ్యులు కలిసి మేమంతా కలిసి వెళ్ళి అక్కడ టెంకాయలు కొట్టి స్వామివారి అనుగ్రహం పొంది వచ్చాం. మళ్ళీ ఆ దేవస్థానం మళ్ళీ పునఃప్రారంభమై మళ్ళీ మా ఎర్రన్న గారి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తానని చెప్పొచ్చాను. కాబట్టి అందరికీ అభినందనలు. చైత్ర వాసంత సుందర సముదమ్ము జనులకు ఆహ్లాదకరమగు సాదరమ్ము శుభకరము క్రోధవత్సర సోయగమ్ము సర్వజన హర్ష నవవర్ష పర్వదినము విభవము గూచు భావి గత వేదనలన్నీయు వీడిపోవగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు ఉజ్వల సోదర భావమేర్పడన్ శుభకర జీవనంబిక సుశోభిత రీతిని సాగుచుండగా అభయమునిచ్చి క్రోధి ఇక హాయిని గూర్చును శాంతినిచ్చుచున్. రామరాజభూషణుడు వసుచరిత్రలో ఎలా ఉగాదిని స్వాగతించాడో చూడండి. లలనా జనాపంగ వలనా వసాదనంగ తులనాభికాభంగతో ప్రసంగ మలసా నిలావిలోల దళసాసవారసాల ఫలసాదరాసుకాలపన విశాల మలినీ గరుదనీక మలినీ కృతధనీక మలినీ సుఖిత కోకులవధూక మతికాంత సలతాంత లతికాంతరనితాంత రతికాంతరణతాంత సుతనుకాంత మకృత కామోద కురవకాకవికులవ కులమకుల సకల వలాంత ప్రమోద చలిత కలికంత
కలిత కంఠకుల కంఠకాకలి విభాసరము వల్చు మధుమాస వాసరంబు. దీని వ్యాఖ్యానం జోలికి పోవడం లేదండి, చాలా పెద్ద వ్యాఖ్యానము. అంటే వసంత ఋతువు వచ్చేటప్పుడు కోకిళ్ళు ఎలా ఉంటున్నాయి, మావి చిగురులు ఎలా ఉంటున్నాయి, ప్రణయకేళ్ళలో నిమగ్నమైనటువంటి దంపతులు ఎలా ఉంటున్నారు, ఈ ప్రకృతి అంతా ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఆయన అద్భుతంగా తెలియజేశారండి. ఇలాంటి అవకాశం కల్పించినటువంటి శ్రీ మైనంపాటి సాయి కుమార్ గారికి, శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాస గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు. జై శ్రీమన్నారాయణ. కవితా శీర్షిక పేరు పంటలు పండుగలు. ఖరీఫ్ సీజన్లో వరి, రబీ సీజన్లో వేరుశనగ, మినుము, మొక్కజొన్న వగైరా పంటలు సహజం. వాతావరణం అనుకూలంగా ఉంటే రైతులకు లాభాలు, అనుకూలం లేకపోతే నష్టాలు సహజం. భూమిని నమ్మి సాగు చేసుకుంటే ఒకసారి పోయినా మరోసారి లాభాలు వస్తాయంటారు పెద్దలు. అందుకే కష్టే ఫలి అంటారు మేధావులు. ఉగాది పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. క్రోధి నామ సంవత్సరమంతా సమాజానికి మేలు జరగాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని భారతరత్న డాక్టర్ స్వామినాథన్ గారి సిఫార్సులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ ఎర్రన్న వారికి వర్ధతాం అర్పిస్తూ రచయిత పల్లపోలు నాగమనోహర్ లోహియా, వేటపాలెం. క్రోధి వత్సరము పూరిమి శుభములు సతము సంపదలను సౌఖ్యములను మీదు గృహమునందు మోదముల్ శాంతియు కురియుజేయుగాత గురుతరముగా